ఇది ఒక ప్రేమ కథ లేదా నేరాల కథ? సమాజం ముందు నిలిచిన పెద్ద ప్రశ్న. ప్రేమ అంటే పువ్వులు, నవ్వులు, పెళ్లి పీటలు అనుకుంటాం. కానీ ఈ కథ మాత్రం జైలు గోడల మధ్య పుట్టిన ప్రేమ హత్య కేసులో ఉన్న ఇద్దరి కథ. డేటింగ్ యాప్లో పరిచయం, ఆ పరిచయం చివరకు హత్యకు దారితీసింది. ఈ కేసులో ప్రియా సేథ్ అనే మహిళ తన ప్రియుడిని హత్య చేసిన కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తుంది. ఇంకోవైపు తన భార్య, ఆమె 3 పిల్లల్ని మరో వ్యక్తిని హత్య చేసిన కేసులో హనుమాన్ ప్రసాద్ జైల్లో ఉన్నాడు. ఇద్దరి వేరువేరు కేసులు, వేరువేరు నేరాలు. కానీ వీరిద్దరిని కలిపింది ఒకే చోటు, రాజస్థాన్ సంగనేర్ ఓపెన్ జైల్. జైలు అంటే శిక్ష అనుభవించే స్థలం. కానీ ఇక్కడే ఈ ఇద్దరి హంతకుల మధ్య నెమ్మదిగా ప్రేమ చిగురించింది. రోజులు గడిచాయి, మాటలు పెరిగాయి. ఆ మాటలే నమ్మకంగా మారి, నమ్మకమే ప్రేమగా మారింది. జైలు గోడల మధ్య పుట్టిన ఆ ప్రేమే చివరకు పెళ్లి పీటల వరకు వెళ్ళింది. ఈ ఇద్దరు కోర్టును ఆశ్రయించారు. తమ వివాహానికి అనుమతి ఇవ్వాలని రాజస్థాన్ హైకోర్టును కోరారు. ఈ కేసును పరిశీలించిన కోర్టు 15 రోజుల ఫెరోల్ మంజూరు చేసింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు హంతకులు ఫెరోల్పై బయటికి వచ్చి చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఇక్కడితో కథ ముగిసిందా, లేదా ఇక్కడి నుంచే అసలు ప్రశ్నలు మొదలవుతాయా? హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరి ప్రేమను సమాజం అంగీకరించాలా? 15 రోజుల ఫెరోల్ ముగిసిన తర్వాత కొత్తగా మొదలైన దాంపత్య జీవితం ఎలా సాగుతుంది? ప్రేమ నేరాలను కడిగేస్తుందా, లేదా నేరాల ముద్ర ప్రేమ మీద ఎప్పటికీ ఉంటుందా? 15 రోజుల ఫెరోల్ తర్వాత వీరి వివాహ జీవితం ఎలా సాగుతుంది అని మీరు అనుకుంటున్నారు? ఇలాంటి ప్రేమ కథలను సమాజం అంగీకరించేలా వద్దా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పక చెప్పండి. బ్యూరో రిపోర్ట్, A24 న్యూస్, హైదరాబాద్.